మనమందరం గణపతి బప్ప మోరియా అంటూ ఉంటాం. అసలు మోరియా పదానికి అర్థం ఏంటి? మనమందరం ఎందుకు గణపతి బప్ప మోరియా అంటున్నాం? అసలు ఈ మోరియా అనే పదం నినాదంగా ఎలా మారింది? ఎవరికైనా తెలుసా? అసలు ఈ మోరియా అనే పదానికి అర్థము, ఈ మోరియా పదం వెనుకాల ఉన్న రహస్యం తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో గణేశుడికి పరమ భక్తుడైన మోరియా గోసాని పూణే నుంచి దగ్గరలో ఉన్న రిచ్వాడి నుంచి మోరేగాం వరకు కాలినడకన వెళ్లి వినాయకుడిని దర్శించుకునేవాడు. ఒకరోజు ఈ మోరియా గోసాని నిద్రిస్తుండగా గణేశుడు కెరలోకి వచ్చి, నేను పక్కనే ఉన్న నదిలో నా విగ్రహం ఉంది, తీసుకొచ్చి ప్రతిష్ఠించు అని చెప్పేసి కల వస్తుంది అనమాట. నిజంగా నదిలో విగ్రహం ఉందో లేదో తెలుసుకుందామని మోరియా గోసాని వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే విగ్రహం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్లి గుడిలో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠిస్తారు. వినాయకుడికి మోరియా గోసాని ఎంతో ఇష్టము, అందుకోసమే అతని కలలోకి వెళ్ళి మరీ చెప్పారు వినాయకుడు అని చెప్పేసి అప్పటి నుంచి గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అని నినాదం బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, గణపతి బప్ప మోరియా.